దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతున్నాడు. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మాటలు వింటావో, ఎంత ఎక్కువగా ప్రభువుని హత్తుకుంటావో, ఎంత ఎక్కువగా దేవుని స్వరానికి లోబడుతుంటావో, అంత ఎక్కువగా నువ్వు ఆయన మీద ఆశ్రయిస్తావు, ఆయన మీద ఆశ్రయించి నడుస్తావు. చూడండి, ఒక వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఒక వ్యక్తి ఒక కర్రను ఆశ్రయంగా చేసుకుంటాడు, ఒక వాకింగ్ స్టిక్ని ఆశ్రయంగా చేసుకుంటాడు. కొంతమందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి, లేదా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. నడవలేని పరిస్థితుల్లో వారు ఏదో ఒక వాటిని ఆశ్రయించి నడుస్తూ ఉంటారు. దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది, దేవుని బిడ్డలైన మనం కూడా ఆధ్యాత్మిక దీవెనల కోసం, మానసికమైన స్ట్రెంగ్త్ కోసం, అనగా బలం కోసం, భౌతికమైన దీవెనలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన నుండి వచ్చే ప్రతిదీ కూడా మనకు క్షేమకరం. ఆయన నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనకు ప్రయోజనమే. ఆయన లేకుండా, ఆయన కాకుండా, ఆయన మినహాయించి మనం పొందుకునేది ఏది మనకు ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు.